నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. జగదీష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. జగదీష్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/02/1999 అంతా 24 22 22 22/02 1999 1999 1999 22వ తారీఖు పుట్టాడు ఈ అబ్బాయి. బాబు నీ చెయ్య దెబ్బ తగిలింది చేతిగా? సార్ చేతిగా దెబ్బ తగిలింది? నాకు ఎక్కడ వెళ్ళలేదు సార్. సార్ చెప్పండి సార్ వినపడుతుంది. ఈ అబ్బాయి 22వ తారీఖు పుట్టాము. 22 అంటే మాస్టర్ నంబర్. చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారు. ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు చిరంజీవి గారి తరపున ఎవరైనా సినిమా యాక్టర్ అయితే అది సినిమా హిట్ అనేగా ఒక వ్యవస్థని మాస్టర్ నంబర్. ఒకే నంబర్ 2 సార్లు వస్తే 11 1 1 22 2 2 ఇలా వచ్చిన వాళ్ళు బాగా డెవలప్ అవుతారండి, ఎక్సలెంట్గా డెవలప్ అవుతారండి. ఈ 22వ తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులకు బాగా కలిసి వస్తుంది, వాళ్ళ వంశానికి కూడా బాగా కలిసి వస్తుంది. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. ఈ అబ్బాయి 2వ నెలలో పుట్టాడు. ఈ అబ్బాయి గురించి చెప్పడం లేదమ్మా, నేను జనరల్గా చెప్తున్నాను. 2వ నెలలో దేవుడికి పిల్లలు పుట్టినా చదువులో ఇబ్బంది పడతారు. 2వ నెల 11వ నెల, 2వ నెల 11వ నెల, 11 అంటే 1 1 2 కదా. దేవుడికి పిల్లలు పుట్టిన ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేటప్పటికి డిస్టర్బ్ అవ్వటం కానీ, లాంగ్ టర్మ్ తీసుకోవటం కానీ, దీని పాలిటెక్నిక్ వెళ్ళటం, ఇలా కన్వర్షన్ తీసుకోవటం కానీ, లేదా అక్కడే చదువులు ఆపేయటం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ అబ్బాయి పేరు జగదీష్. ఇష్ చివరిలో ఏముందమ్మా? ఇష్ జగదీష్. మీరు నేను చెప్పాను నమ్మకంగా కెమెరా తీసుకొని సురేష్, రాజేష్, రాకేష్, సతీష్, ఇష్ 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 అనే సౌండ్ ఉన్నటువంటి అందరినీ చూడండి, చిన్న చిన్న పనులు చేస్తుంటారు. అదే అమ్మాయిల్లో మ్యాన్ వచ్చింది అనుకో, మంజుల మ్యాన్, ఆమె మొత్తం పనిచేసి మొత్తం కుటుంబం మొత్తాన్ని ఆమె పోషించాలి. సమంతాలో మ్యాన్. గంగా మంగా అని ఒక సినిమా వచ్చింది. గంగా అనే అమ్మాయి ఇంట్లో పనులు చేస్తుండేది, మంగా అనే అమ్మాయి వెళ్ళి సర్కస్లు చేస్తుంది. ఏ గంగానే చేయొచ్చుగా సర్కస్లు, చేయదు. బికాస్ ఆఫ్ మ్యాన్. ఆడపిల్లల్లో మ్యాన్ వస్తే అన్ని బాధ్యతలు వాళ్ళే మోయాలి, మగవాళ్ళలాగా బయటికి వెళ్ళి పనిచేయాలి. అదే మగపిల్లల్లో షీ వస్తే వాళ్ళు షీలాగా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న ఎంత కూడా మగ ఆడ అని ఇదా మేల్ ఫీమేల్ అని భగవంతుడి నిర్ణయం. అలా భగవంతుడు నిర్ణయించినప్పుడు మనం పెట్టే పేరుల్లో కూడా ఎలా ఉండాలంటే మగవాళ్ళకి షీ రాకుండా చూసుకోవాలి. మా అబ్బాయి నేనేమో ఈ ఊరికి ప్రెసిడెంట్ అండి, ఈ ఊరికి మేయర్ నేను. మీ అబ్బాయి పేరు ఏంటంటే ఋషి అండి. మా అబ్బాయి పని ఏం చేయడు. షీ ఎట్ట పని చేసిద్ది? నువ్వే పెట్టావుగా షీ అని. అంటే నేను అనేది ఏంటంటే మంచి ఆస్ట్రోన్యూమరాలజీ ఆడవాళ్ళకి తగ్గట్టు ఆడవాళ్ళ పేర్లు, మగవాళ్ళకి తగ్గట్టుగా మగవాళ్ళ పేర్లు పెట్టాలి. ఈ మ్యాన్ అనే పేరు ఉన్నటువంటి ఆడవాళ్ళు అన్ని పనులు, కరెంటు బిల్లు దగ్గర నుంచి అన్ని పనులు ఆడే చేయాలి. ఆడెవడో వచ్చి తలుపు కొట్టి అమ్మ పేపర్ బిల్లు కట్టమని అన్నాక వాళ్ళు ఆయన హాయిగా పొనుకుంటాయంట. ఆ పేపర్ బిల్లు కట్టమంటే నన్ను అడుగుతుంది మావిని అడుక్కపో అంటాయంట. ఎందుకని ఆడవాళ్ళ మ్యాన్ ఉంటే వాళ్ళే ఆ కుటుంబ బాధ్యత అంతా మోయాలి. ఇన్ని మీనింగ్స్ ఉన్నాయమ్మా. అదే మగవాళ్ళకి ఎలా ఉండాలి? మ్యాన్ ఉండాలి. రెహమాన్, ఏఆర్ రెహమాన్, ఆయన ఎందుకు హిట్ అయ్యాడు? అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, వీళ్ళు ఎందుకు హిట్ అవుతున్నారు? షీ జగదీష్, సురేష్, సతీష్, ఇష్యూ అనేటువంటి పేర్లన్నీ మామూలుగా ఇలా ఉంటాయి. నేను అనేది ఏంటంటే, నేను ఇక్కడ అనేది ఇకనన్నా మారండి. మనం ఏం చేస్తున్నాం, మన ఇది ఎలా ఉందో చూసుకొని ఇకనన్నా మారి మంచి పేరు, మంచి లైఫ్ని ఇస్తుంది. మంచి మాట మంచి లైఫ్ని ఇస్తుంది కదా. వాళ్ళు ఎవరు కౌన్సిలింగ్ ఇస్తుంటారు, వాళ్ళు ఏం చేస్తారు? తిట్టరు కదమ్మా. కౌన్సిలింగ్ అంటే ఏంది? మంచి మాటలు చెబుతారు. ఆ మంచి మాటలతో మంచి అవుతారు. మరి అలా మంచి మాటలకే మంచి జరుగుతున్నప్పుడు నీ పేరులో మంచిదానం ఉంటే ఎంత మంచి జరిగింది చెప్పమ్మా. ఇలా ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి. ఇదంతా వంకాయలే, ఇదంతా జరుగుతుందా అంటే ఎస్ మీ ఇష్టం, అది దాన్ని ఎవడేం చేయలేడు.